రైట్ రాహుల్ గాంధీ షెడ్యూల్లో ఆఖరి నిమిషంలో స్వల్ప మార్పులు జరిగాయి. కరీంనగర్ వి పార్క్ నుంచి నేరుగా జగిత్యాలకు రాహుల్ గాంధీ వెళ్లనున్నారు. కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్ విజిట్ రద్దు చేశారు. జగిత్యాలకు వెళ్లే మార్గ మధ్యలో చొప్పదండి నియోజకవర్గం గంగాధర వద్ద రాహుల్ ను రిసీవ్ చేసుకునేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. జగిత్యాల మీటింగ్ తర్వాత నేరుగా నిజామాబాద్ జిల్లాకి వెళ్లనున్నారు. మార్గ మధ్యంలో కోరుట్ల వెములవాడ నియోజకవర్గంలో కార్యకర్తలకు రాహుల్ గాంధీ అభివాదం చేయనున్నారు. బాల్కొండ నియోజకవర్గంలో లంచ్ బ్రేక్ తర్వాత ఆర్మూర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. రైట్, ఇక మరింత సమాచారం రిపోర్టర్ ఫణీంద్ర అందిస్తారు. ఫణీంద్ర, చెప్పండి, సడన్ గా రాహుల్ షెడ్యూల్లో ఎందుకు చేంజెస్ జరిగాయి? మహాలక్ష్మి, కొద్దిసేపటి క్రితమే రాహుల్ గాంధీ కరీంనగర్ నుండి బయలుదేరారు. నిజానికి తను కొండగట్ట పర్యటన తర్వాత తిరిగి అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలను కార్యకర్తల్ని కలవాల్సి ఉండే, కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సమయాభావం వల్ల, ఎందుకంటే దీని తర్వాత మళ్ళీ నిజామాబాద్ కి వెళ్లాల్సి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో నేరుగా అంటే మధ్యలో 2 కార్నర్ మీటింగ్లని ఏర్పాటు చేశారు. అలాగే పలువురు నాయకులు ప్రజల్ని కూడా కలిసి వారికి సంబంధించినటువంటి సమస్యల్ని నేరుగా తెలుసుకోనున్నారు. నిజానికి గతంలో కొండగట్టు పర్యటన ఉంటుందని రాహుల్ గాంధీతో పాటు ఆయన సోదరి ప్రియాంక గాంధీ కూడా హాజరవుతారని పేర్కొన్నటువంటి కాంగ్రెస్ వర్గాలు కొన్ని కారణాల వల్ల దీన్ని రద్దు చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితం హోటల్ వి పార్క్ వద్ద పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకుల సందడి కనబడింది. రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు పలువురు కీలక నేతలంతా కూడా ఇక్కడికి చేరుకొని రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. నిజానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గతంలో తీవ్రమైనటువంటి పోటీ ఉన్న సమయంలోనూ కాంగ్రెస్ అనేక సీట్లు గెలుచుకుంది. కానీ గత 2 ఎన్నికల్లో కొంతవరకు ప్రాధాన్యత తగ్గినటువంటి నేపథ్యంలో మరోసారి అధికారంలోకి రావడానికి పూర్తి స్థాయి శక్తియుక్తులు కేంద్రీకరించారు. ఇందులో భాగంగానే తమ అగ్రనేతని రంగంలోకి దింపారు. వరుసగా తెలంగాణలో ర్యాలీలతో పాటు ఇతర కార్యక్రమాలతో కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్ళింది. ఇటువంటి పరిస్థితుల్లో ఎన్నికలు సమీపిస్తున్నటువంటి ఈ సమయంలో తమ అగ్రనేత పర్యటనతో మరింత జోషొస్తుందని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ రోజు కరీంనగర్ పర్యటనను ఏర్పాటు చేశారు. ఈ 2వ రోజు పర్యటన తర్వాత నేరుగా నిజామాబాద్ కి వెళ్లి అక్కడ ప్రజలతో కలిసి వారికి సంబంధించినటువంటి సమస్యల్ని తెలుసుకున్నారు. అలాగే కార్నర్ మీటింగ్ లో కూడా ప్రసంగించనున్నారు. రైట్, థ్యాంక్ యూ ఫణీంద్ర.